చెరపకురా చెడేవు ఉరకకురా పడేవు అని ఎంతో అనుభవంతో చెబుతారు మనవాళ్ళు. కానీ పక్కవాణ్ణి చెడగొట్టడమే పనిగా పెట్టుకున్న కొందరు మహానుభావులు తాము చెడిపోయేదాకా, తాము పడిపోయేదాకా కళ్ళు తెరవరు. తీరా బోల్తా పడ్డ తర్వాత కళ్ళు తెరిచి మాత్రం ఏం లాభం? సరే, ఇప్పటికిప్పుడు లాభం ఉన్నా లేకపోయినా రానున్న రోజుల్లోనైనా ఎంతో కొంత లాభం ఉండకపోతుందా అనే ఉద్దేశంతో కావచ్చు, మొత్తానికి కళ్ళు తెరిచినట్టు కనిపిస్తున్నారు మహారాష్ట్రలోని కొన్ని పార్టీల నేతలు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాకరే, మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను పోటీ పడి మరీ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. మరి అందుకు కారణాలు ఏమై ఉంటాయి? మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు. ఫడ్నవీస్ను పొగుడుతున్న ఉద్ధవ్, సుప్రియ. శివసేన పత్రిక సామ్నాలో సీఎంపై పొగడ్తల వర్షం. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. ఎవరో పెద్దాయన చెప్పిన ఈ మాటల్లోని నిర్వేదం రాజకీయాల్లోనూ సారాంశంగా అప్పుడప్పుడు బయటపడుతుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తిరుగులేని భారీ విజయం సాధించి 2 నెలలు కూడా అవుతుందో లేదో అక్కడి మహావికాస్ అఘాడీ కూటమి చెల్లాచెదురైపోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నిర్వాకం వల్లే తాము తీవ్రంగా నష్టపోయామని శరద్ పవార్, రాహుల్పై విమర్శలు చేశారు. ఉద్ధవ్కు సైతం ఈ ఫలితాలు ఓ పట్టాన జీర్ణం కావటం లేదు. ఇలాంటి తరుణంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఓ విచిత్రమైన టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. శివసేన అధికార పత్రిక అయిన సామ్నాలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను పొగడ్తల్లో ముంచెత్తుతూ సంపాదకీయం రాశారు ఉద్ధవ్. నిన్నగాక మొన్నటి వరకు బీజేపీ మీద చిందులేసి సామ్నాలో పతాకస్థాయి సమరం చేసిన ఉద్ధవ్ ఇప్పుడు ఉన్న ఫలంగా ప్లేటు ఫిరాయించటం మహారాష్ట్ర రాజకీయాల్లో విపరీతమైన ఆసక్తి రేపుతోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను, ఆయన పనితీరును మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విపరీతమైన పొగడ్తల్లో ముంచెత్తడం మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవల విదర్భ ప్రాంతంలోని గడ్చిరోలి జిల్లాలో 10 మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ లొంగుబాటుకు చొరవ చూపిన ఫడ్నవీస్ను ఉద్ధవ్ ప్రశంసల్లో ముంచెత్తారు. 10 మంది సాయుధులైన నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలవటం తనను బాగా ఆకర్షించిందని, ఇది మాత్రమే కాదు, వారు భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నామని ప్రతిజ్ఞ చేయటమే తనను బాగా ఇన్స్పైర్ చేసింది అంటున్నారు. ఎవరైనా ఇంతటి ఘనకార్యం సాధిస్తే అలాంటి వారిని ప్రశంసించకుండా ఎలా ఉండగలం అంటూ సామ్నాలో ఎదురు ప్రశ్నిస్తున్నారు ఉద్ధవ్. కొన్ని దశాబ్దాలుగా అడవుల్లో ఉంటూ వేర్వేరు స్థాయిల్లో పనిచేసిన నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి రావటం వల్ల గడ్చిరోలి అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్న భరోసా ఏర్పడుతోందన్నారు ఉద్ధవ్. గడ్చిరోలిలో ఇకపై పరిశ్రమలు పోటెత్తుతాయని, పారిశ్రామిక రంగ ప్రగతికి అది దోహదపడుతుందని, వెనుకబడిన గడ్చిరోలి మహారాష్ట్రలోని మిగతా ప్రాంతంతో పోటీ పడుతుందన్న భరోసా ఏర్పడిందని వ్యాఖ్యానించారు ఉద్ధవ్. గడ్చిరోలి అటవీ ప్రాంతం కూడా చాలా వరకు దండకారణ్యం పరిధిలోకే వస్తుంది. ఇక్కడంతా మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అయితే గడిచిన కొంతకాలంగా దేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం గణనీయంగా కుచించుకుపోతోంది. 2014లో 18,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో మావోయిస్టుల పట్టు ఉండగా 2024లో అది 8,500 చదరపు కిలోమీటర్లకు పడిపోయింది. 10 ఏళ్లలో 10,000 చదరపు కిలోమీటర్లు మావోయిస్టుల పంజా నుంచి విముక్తమైందన్నమాట. ఇక ఆ వైశాల్యం కూడా రానున్న రోజుల్లో గణనీయంగా కుచించుకుపోవటం ఖాయమని అంటున్నారు. మరో 1-2 సంవత్సరాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమే ఉండదని, అది పూర్తిగా జనజీవన ప్రాంతంగా ఆవిర్భవిస్తుందని ఇటీవలే అమిత్ షా వ్యాఖ్యానించటం విశేషం. ఇటీవలి రోజుల్లో ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు జరగటం గమనించాల్సిన అంశం. ఇక గడ్చిరోలి మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండటం వల్ల ఆ జిల్లాలో పరిశ్రమలు పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త కూడా ఉత్సాహం చూపేవారు కాదు. ఒకవేళ ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలకు తలొగ్గి వచ్చినా వారిని బెదిరించటం, వారి నుంచి భారీ ఎత్తున విరాళాలు వసూలు చేయటం, కిడ్నాప్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటం వంటివి విపరీతంగా జరిగేవని స్వయంగా ఉద్ధవ్ సామ్నాలో ఉటంకించటం విశేషం. గడ్చిరోలిలో విశాలమైన, దట్టమైన అటవీ సంపద మెండుగా ఉంది. ఖనిజ వనరులకు గడ్చిరోలి పుట్టినిల్లు. వాటిని వెలికితీస్తే స్టీల్ వంటి కర్మాగారాలకు అవకాశం ఏర్పడుతుంది. అదే కనుక జరిగితే పారిశ్రామికంగా ఆ ప్రాంతం బాగుపడుతుందని ఉద్ధవ్ ఆశిస్తున్నారు. అదే విషయాన్ని సామ్నాలో బహిరంగంగా ఉటంకిస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ మీద ప్రశంసల వర్షం కురిపించటం వార్తాంశంగా మారింది. ఆ వ్యాసంలో ఒక రకంగా తన హయాంలో కూడా గడ్చిరోలిని విస్మరించినందుకు నొచ్చుకున్న ఫీలింగ్ కలుగుతున్నట్టుగా ఉందంటున్నారు పరిశీలకులు.
మరోవైపు మహారాష్ట్ర రాజకీయ యోధుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ కూడా తన వైఖరి మార్చుకున్నట్టే కనిపిస్తోంది. ఆ పార్టీ కూడా మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ చేతిలో దారుణమైన పరాభవం పొందింది. ఆ పార్టీ ఎంపీ, ఆయన కుమార్తె అయిన సుప్రియా సూలే తాజాగా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఫడ్నవీస్ ఎంతో బాగా చొరవ తీసుకుని గడ్చిరోలి మీద దృష్టి పెట్టారని, అక్కడ ఆయన పర్యటించబోతూ ఉండటం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. మావోయిస్టుల ప్రేరేపిత చర్యలు తీవ్రమైన, పెచ్చుమీరుతున్న ఉగ్రవాదమైన ఆ రెండింటినీ తాము ప్రోత్సహించేది లేదన్నారు. ఫడ్నవీస్ ఎంతో యాక్టివ్గా పనిచేస్తున్నారని, ఆయన పనితీరును తాము స్వాగతిస్తున్నామని చెబుతున్నారు. जब जिस दिन मेरा खुद का वोटिंग हुआ था उसके बाद मैं उनको ही मिलने गई थी, तो मेरे मन में मेरी फैमिली के लिए जो भावना कल थी आज है, कल भी वैसी ही रहे. कई सामना में मुख्यमंत्री ने गढ़चिरौली का जो दौरा किया उसको लेकर प्रधानमंत्री समेत सामना ने भी तारीफ की है. आपकी क्योंकि अच्छी बात है, आपको याद होगा आर पाटिल जी ऐसे करते थे, तो मुझे बहुत अच्छा लग रहा है कि जो काम आर पाटिल जी ने जब खुद होम मिनिस्टर बने थे तब वो गढ़चिरौली बहुत जाते थे, और वो अच्छा काम आज देवेंद्र जी ही आगे ले रहे हैं. हम सबके लिए अच्छी बात है. माओवाद हो या जो टेररिज्म हो, उसके खिलाफ हम सब ही है. उस बारे में मिशन आपने कहा क्या? नहीं, ऐसा है कि एक चीज दिख रही है कि सरकार को इतना बड़ा मैंडेट मिला है और उसके बाद एक ही आदमी देख रहा है कि बहुत ताकत से काम कर रहा है, उसका नाम है देवेंद्र फडणवीस. बाकी कोई दिख ही नहीं रहा है, तो सिर्फ मिशन मोड में देवेंद्र जी ही काम कर रहे हैं सरकार में, ऐसा तो दिख रहा है सब जगह. टीवी भी कई देखो सिर्फ देवेंद्र जी दिखते हैं. अच्छी बात है, जिम्मेदारी ली उन्हें, हमारी तो शुभकामनाएं उनको. అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో పార్టీ మీద తన పట్టు నిరూపించుకోవటానికి కోర్టును ఆశ్రయించి ప్రయత్నాలు చేసిన ఉద్ధవ్ ఎక్కడా సక్సెస్ కాలేకపోయారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కనీసం గెలిచినా ప్రజల్లో తన పట్ల సింపతి ఉన్నట్లు రూఢీ అయ్యేది. కాని అలాంటిదేమీ జరగలేదు. ఇక మిగిలింది శివసేన అధికార పత్రిక అయిన సామ్నా. ఇప్పటికే పార్టీని కోల్పోయిన ఉద్ధవ్ రేపు సామ్నాను కూడా కోల్పోక తప్పదా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఏర్పడకూడదు అంటే ఇప్పట్నుంచే ఫడ్నవీస్ బృందాన్ని బుజ్జగించే యత్నాలు షురూ చేశారా అంటున్నారు. సామ్నాను అయినా తన దగ్గర పెట్టుకోలేకపోతే దానికి ముడిపడి ఉన్న ఇతర వ్యవహారాలు కూడా చేతి నుంచి జారిపోవటం ఖాయమని చెబుతున్నారు. మరి అలాంటి పరిస్థితి ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఫడ్నవీస్ను పొగుడుతున్నారా? 2019 ఎన్నికల్లో అప్పటి బీజేపీ, శివసేన కూటమికి పూర్తి మెజారిటీ వచ్చింది. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ కూటమి న్యాయానికి ఎన్నికల ముందే చేసుకున్న ఒప్పందాన్ని తుంగలో తొక్కిన ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో తెగదెంపులు చేసుకుని కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి సీఎం అయ్యారు. అక్కడే బీజేపీ నేతలు తీవ్రంగా కలత చెందారన్న మాట అనేక సందర్భాల్లో వ్యక్తమైంది. శివసేన మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఎత్తుగడను ప్లే చేసి ఏక్నాథ్ షిండేను రంగంలోకి దించారని, ముందుగా వేసుకున్న సుదీర్ఘమైన స్కెచ్ ప్రకారమే ఢిల్లీలోని బీజేపీ పెద్దలు షిండే చేత రాజకీయాలు సక్సెస్ఫుల్ గా నడిపించారని విశ్లేషకులు చెబుతారు. అందుకు దేవేంద్ర ఫడ్నవీస్ను ఓ భారీ లక్ష్యం కోసం ఒప్పించుకుని ఉప ముఖ్యమంత్రి పాత్రలో ఒదిగిపోయేలా చేశారంటారు. ఇప్పుడు ఫడ్నవీస్ తన పాత పాత్రలోకి ఒదిగిపోతూ అసలు రాజకీయాలు ప్లే చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి రేపు ఇంకా ఏం జరుగుతుందో చూడాలి.